హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి. అయితే మొత్తం మీద ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దిశ ఒక ప్రత్యేక ఎడిషన్ని రిలీజ్ చేసింది. అయితే నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారు, దానికి సంబంధించి అసలు ప్రభుత్వం చేయాలంటే ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి, ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు చేస్తే ఎట్లా చేస్తారు, దొంగతనంగా ఎట్లా చేస్తారు, అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటిది, హ్యాకింగ్ అంటే ఏంటిది, ఎవరి కోసం చేయాలి అనే విషయాలు మొత్తం కూడా క్లియర్గా ఒక క్లియర్ పిక్చర్ని ఇచ్చేసింది. ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది దిశ పత్రిక. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగాలి, అసలు విషయం ఏంటి అని చెప్పేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇక ఫోన్ ట్యాపింగ్ A to Z అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సెగలు, సామాన్యుల్లోనూ తీవ్ర ఆందోళన. ఫోన్ ట్యాపింగ్ గుర్తించడం ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తే శిక్ష ఏంటి, ప్రణీత్ రావు కేసుపై సర్వత్రా ఆసక్తి, ప్రభుత్వాల తీరుతో ప్రైవసీ లేకుండా పోతుందని జనం ఆగ్రహం. అయితే అసలు యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది నేరం, తప్పు అది. అయితే ఫోన్ ట్యాపింగ్ ఏ సందర్భాల్లో చేయాలంటే, ఒకవేళ దేశానికి, దేశ భద్రతకు కానీ, లేకపోతే ఉగ్రవాదులు కానీ, తీవ్రవాదులు కానీ, లేదంటే నక్సలైట్లు కానీ ఏదైనా ప్లాన్ చేసుకొని దేశ భద్రతకు ముప్పు కలిగించేటువంటి పరిస్థితుల్లో 100% ఈ ట్యాపింగ్ చేసేటువంటి వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. అది కూడా హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకొని తర్వాత ఇదంతా కూడా పెద్ద తతంతంగా ఉంటుంది. అవన్నీ లేకుండా కేవలం ఇక్కడ రాజకీయ నాయకుల, ప్రతిపక్ష నాయకుల, తర్వాత ప్రముఖుల, హీరోయిన్ల వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా దందాలు నడిపించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కొంతమంది అధికారులతోటి, ఇప్పుడు ప్రణీత్ రావు అంటూ దొరకడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ప్రణీత్ రావు, ఆ తర్వాత ప్రభాకర్ రావు, ఆ తర్వాత ఇంకా ఎవరు, ఇంకా అని చెప్పేసి వస్తున్నది. అయితే ఇట్లా రకరకాలుగా మొత్తం చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసి, ట్యాప్ చేయడమే కాదు, తిరుపతి అన్న తర్వాత ఇంకొక ఆయన ఎవరో రావు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఫోన్ ట్యాప్ చేయడమే కాదు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ట్యాప్ చేసిందంట. అయితే అక్కడ ఒక డివైజ్ని పెట్టి, ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ సిస్టమ్ పెట్టి మొత్తం కూడా ఇంట్లో ఏం మాట్లాడుతారు, ఏ గదిలో ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనే విషయం మొత్తం కూడా ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ డివైజ్ మొత్తం కూడా గ్రహిస్తుందంట. అటువంటి దుర్మార్గమైనటువంటి, అంటే నిజంగా ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం, అసలు యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటేనే వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడం పెద్ద నేరం ఇది. కానీ మొత్తం ఇల్లునే ట్యాప్ చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. అయితే దానికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం వేసింది దిశ పత్రిక. తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ టాపిక్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూగా మారింది. రాజకీయ లబ్ధి కోసం చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లపై ఎస్ఐబి అధికారులు నిఘా పెట్టారన్న కేసులో రోజు రోజుకు కొత్త పేర్లు బయటికి వస్తుండటం అనేక ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. సామాన్యుల్లోనూ ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు రాష్ట్రంలో ప్రైవసీ అనేది ఉన్నదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంటే ఇప్పుడు జగనాలు, ఇక్కడ కేసీఆర్ కు దోస్తేనే జరుగుతుందని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారు? చట్టపరంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు 3 నుంచి 4 వర్క్ స్టేషన్లు, డెస్క్టాప్, మానిటర్లు, హెడ్ ఫోన్లు అవసరమవుతాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సరిపడా సర్వర్లు, రికార్డింగ్ పరికరాలు, టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్లు అందజేసే కేబుల్స్ ఉండాలి. వీటి ద్వారా అధికారులు తమకు కావాలనుకున్న వారి సంభాషణలు రికార్డు చేస్తారు. వీటి కోసం ఉపయోగించే ఒక్కో సర్వర్ ఖరీదు సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అయితే వీటితో పాటు ఇక స్టింగ్ రే పరికరాలు ఉపయోగించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అయితే స్టింగ్ రే పరికరాలు ఫోన్ సిగ్నల్లను డిజేబుల్ చేసి సురక్షితం కానీ 2G నెట్వర్క్లోని వెళ్ళేలా చేస్తాయి. అలా వెళ్ళగానే సులభంగా ట్యాప్ చేస్తారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉగ్రవాదులు, మిలిటెంట్ల విషయంలో అనుమతి తీసుకోకుండానే 72 గంటల పాటు నిఘా సంస్థలు ఒక ఫోన్ను ట్యాప్ చేయొచ్చు.
ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే 48 గంటల్లో ఆ ఫోన్ సంభాషణలు ధ్వంసం చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా మొత్తం పోలీసులు అనుమతి తీసుకోవాలి. మిలిటెంట్లు ఉగ్రవాదులకు సంబంధించి మాత్రమే అనుమతి తీసుకోకుండా 72 గంటల పాటు అంటే 3 రోజుల పాటు అవి చేయొచ్చు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే 48 గంటల్లోగా వాళ్ళు మొత్తం కూడా డిస్మాంటిల్ చేసేయాలి. కానీ ఏది చేయకుండా అసలు అవసరం లేకుండా నిజంగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఇదంతా కూడా చేయించిండ్రు. ఈ అధికారులు అంటే ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారో ఎవరైతే మొత్తం ఈ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో మొత్తం ఈ కథ తతంగం అంతా నడిచిందంటే దాంట్లో ప్రణీత్ రావు తర్వాత నిజంగా సుదర్శన్ అన్న ఒకవేళ మూడోసారి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇంకా ప్రతిది ఇప్పుడు 100 మంది మాట్లాడుకోవాలంటేనే పరిచయం. ఇప్పుడు అంటే ఫోన్లో మాట్లాడుకున్నాడు కాదు, డైరెక్ట్ ఇప్పుడు ఈ రూమ్లో మాట్లాడుకున్నా పరిచయనేగా. ఎందుకంటే అక్కడ డివైస్ పెట్టి ఒకటి మొత్తం సిస్టమ్ పెట్టేసి ఇంట్లో ఏం మాట్లాడుకుంటారు ఏం కథ ఏం లా మీకు ఏంటి పరిస్థితి ఏంటి? అయితే ట్యాపింగ్ కు హ్యాకింగ్ కు తేడా ఏంటి? ఎస్, ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోన్ సంభాషణను రహస్యంగా వినడాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. ట్యాపింగ్ లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాట్లాడే సంభాషణలు మాత్రమే వినగలిగే అవకాశం ఉంటుంది. హ్యాకింగ్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్ టెక్నాలజీ. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో యాప్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా ఫోన్ను పూర్తిగా వారి కంట్రోల్లోకి తీసుకోవడాన్ని హ్యాకింగ్ అంటారు. వీటి కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్లో ఏదైనా మొబైల్ నెంబర్పై నిఘా పెట్టాలనుకుంటే ఆ నెంబర్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ను సాఫ్ట్వేర్ ద్వారా వింటుంటారు. ఇక ట్యాపింగ్ అంటే ఏంటిది, హ్యాకింగ్ అంటే ఏంటిది? ట్యాపింగ్ అంటే ఓన్లీ ఫోన్ సంభాషణలు మాత్రమే వింటారు, ఇద్దరు వ్యక్తుల సంభాషణలు వింటారు. ఇక హ్యాకింగ్ అంటే ఇక సర్వర్లు, తర్వాత ఇక్కడ కంప్యూటర్లు, ఫోన్లు, ఇక అన్ని కూడా ఏది ఫోన్ మొత్తం వీళ్ళ కంట్రోల్లో తీసేస్తారు. ల్యాప్టాప్లు, యాప్లు, కంప్యూటర్లు, ఫోన్లు, టెక్నాలజీ అన్నీ కూడా మొత్తం ఏదంటే అది వినాలనుకుంటే వినొచ్చు, దాన్ని ఏం చేయాలంటే అది చేయొచ్చు. వాళ్ళు ఆపరేట్ చేసేదాన్ని కూడా మనమే ఆపరేట్ చేస్తాం, ఇక వాటి దొంగలు ఆపరేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది హ్యాకింగ్. ఇది హ్యాకింగ్కు తర్వాత ట్యాపింగ్కి తేడా ఉంటుంది. ఈ రెండు కూడా లంగ కథలే అసలు. యాక్చువల్గా ట్యాపింగ్ అధికారికంగా ఎవరు చేస్తారు? ఫోన్ కాల్స్పై నిఘా పెట్టడంతో పాటు వాటిని రికార్డు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిధిలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. అయితే అత్యవసర పరిస్థితుల్లో హోంశాఖలోని జాయింట్ సెక్రటరీ స్థాయి లేదా ఆపై స్థాయి అధికారితో అనుమతితో ఫోన్ కాల్స్ను ట్యాప్ చేయవచ్చు. అయితే ఫోన్ కాల్ రికార్డు లేదా ఇంటర్సెప్ట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం 10 సంస్థలకు ఇచ్చింది. అవేంటి అంటే, ఒకటి ఇంటెలిజెన్స్ బ్యూరో, తర్వాత సిబిఐ, ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, ఇక డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనరేట్. ఈ 10 సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా ఏదైతే భద్రతకు వాటిల్లినప్పుడు, దేశ భద్రతకు భంగం వాటిల్లినప్పుడు, లేదంటే ఏమైనా నిజంగా ప్రమాదం వచ్చి పడుతున్నప్పుడు వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏ భద్రత కాదు, మన్ను కాదు, మషాడం కాదు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరి ఫోన్లో పడితే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసేసి బ్లాక్మెయిల్ చేసి వ్యాపారస్తుల నుంచి పైసలు గుంజి హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో పెద్ద కథ కార్యక్రమాలను నడిపించేసి ఎంత కథ పాల్పడ్డది గత ప్రభుత్వం. ఇక రాష్ట్ర స్థాయిలో పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం కూడా ఉంటుంది, విత్ పర్మిషన్. 2 మంత్స్కి ఒకసారి పర్మిషన్ తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల నిఘా. ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు కూడా ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్లతో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థలతో పాటు కొన్నిసార్లు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు సైతం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడే అవకాశం ఉంటాయి. 2001 నుంచి 2006 మధ్య కాలంలో మన దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలైన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులైన పీయూష్ గోయల్, ప్రమోద్ మహాజన్ లాంటి వారి ఫోన్లను ఓ ప్రముఖ కార్పొరేట్ దిగ్గజ సంస్థ ట్యాప్ చేసినట్లు కథనాలు వచ్చాయి. 2013లో బెంగళూరుకి చెందిన ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సాఫ్ట్వేర్ ఇలానే డెవలపర్ అరెస్ట్ అయ్యారంట. అప్పుడు ఆయన ఓ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్తో 100 మందిపై నిఘా పెట్టారు. ఆయన సేవలను వినియోగించుకున్న వారిలో పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్యుల వరకు ఉన్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల ఇజ్రాయెల్ స్పైవేర్తో భారత్లోని ప్రముఖ రాజకీయ నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సాఫ్ట్వేర్ పై రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖుల ఆరోపణలు, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో కూడా స్పైవేర్ అంటే ఇక్కడ ఇది జర్మనీకి చెందిన ఇజ్రాయెల్ అనుకుంటుంది. ఇజ్రాయెల్కి చెందినటువంటి ఒక కంపెనీ
ఒకటి దాని ఏమంటారు స్పైవేర్ ఇజ్రాయెల్ స్పైవేర్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని రూపొందించింది. దాంతో మనం ఏడున్నా కానీ ఏ ఫోన్ల నుంచి ఏమున్నది, ఆ ఫోన్లో నెంబర్లు ఏమున్నాయి, అందులో ఏముంది, కథ ఏముంది, కార్యక్రమం ఏముంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం కథ అనేది మొత్తం కూడా ట్యాప్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు. అటువంటి టెక్నాలజీ ఉంది. అటువంటి టెక్నాలజీ దొంగలు కొనుక్కొచ్చి అసలు యాక్చువల్గా అది తీసుకురావాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా మరి చేసిండ్రా, నిజంగా అనుమతితో చేసిండ్రా, అనుమతితో చేసే కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనుమతించింది, తర్వాత ఒకవేళ అనుమతితో చేయకుంటే ఎట్లా వీళ్ళు దొంగలు తీసుకొచ్చిండ్రు అనే దానిపైన కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. దానిపైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోతే పొరపాటున బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే జర్నలిస్ట్ ఎవడన్నా ఇప్పుడు మేము ఈడ ఫోన్లో వితౌట్ ఫోన్లో స్టూడియోలో మాట్లాడుకునేది కూడా బయటకి తెలిస్తే ఇక మేము బతికేది ఎట్లా ఇంట్లోనే ట్యాప్ చేసినట్టు వాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ గుర్తించడం ఎలా, ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేస్తున్నారా అనేది తెలుసుకోవడం దాదాపు అసాధ్యమని ఈ రంగంలోని నిపుణులు చెప్తున్నారు. అయితే గతంలో ల్యాండ్లైన్లు ఉపయోగించిన సమయంలో ఫోన్ ట్యాప్ చేసి ఎదుటివారి కాల్స్ వింటుంటే ఒక రకమైన బజ్ సౌండ్ వచ్చేదని, కానీ ప్రస్తుతం పూర్తిగా హెచ్డి క్వాలిటీతో కాల్స్, తర్వాత హై డెఫినేషన్ ఆడియో వింటున్నందున ఇంటరప్షన్ ఏదైనా చేసినా ఏమాత్రం డౌట్ రాకుండా కాల్ రికార్డ్ లేదా ట్యాప్ అవుతుందంట అని అవతలి వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అవుతున్నది అని అంటే దానిని ఆధారాలతో నిరూపించడం అయ్యే వరకు అనుమానంగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిందని తెలుసుకోవడం చాలా కష్టము, అంత ఈజీ కాదు అని చెప్తా ఉన్నారు నిపుణులు. ఇప్పుడు మన ఫోన్లలో మనం రికార్డ్ పెట్టుకుంటేనే క్వీన్ సౌండ్ వస్తుంది. అవును, అటువంటిది అంటే వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేస్తారు చెప్తా ఉన్నారు. కానీ చాలా మంది అనుకుంటున్నారు మేము ఐఫోన్లు వాడుతున్నాం, ఇక మాకు ఏం కాదు, ఐఫోన్లు బీఫోన్లు ఏం లేదా అంటే అన్ని ట్యాప్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చట్టాలు ఏంటి, శిక్షలు ఏంటి ఒకసారి చూద్దాం. కాల్స్ ను రికార్డ్ చేయడానికి లేదా ఇంటర్సెప్ట్ చేయడానికి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ విషయంలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం ఫోన్ ట్యాపింగ్ గురించి చెబుతున్నది. ఈ చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు లాంటి అంశాల్లో రాష్ట్రం లేదా కేంద్రం ట్యాపింగ్ చేసే వీలు ఉన్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించిన పలు అంశాలు చెబుతుంది. ట్యాపింగ్ చేయాలనుకునే ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పాత్రికేయుల ఫోన్లు ఎట్టి పరిస్థితులను ఇంటర్సెప్ట్ చేయవద్దని చట్టంలో స్పష్టం చేసింది. కానీ దరిద్రులు పాత్రికేయుల పైన ఎక్కువ మన పైన ఎక్కువ పెట్టారు. ఫోన్లు, మా ఫోన్లు, అన్ని ఫోన్లు మొత్తం కథం చేసి పడేసిండ్రు. తర్వాత ఎప్పుడు చేయొచ్చు అంట ఫోన్లు ట్యాపింగ్, ఎప్పుడు చేయొచ్చు అంటే చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈ చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం దేశ సార్వభౌమత్వానికి ఏమన్నా ఆటంకం కలిగితే, సమగ్రత దెబ్బతింటే, శాంతి భద్రత పరిరక్షణకి ఏమైనా ప్రాబ్లం వస్తే, ప్రజల శ్రేయస్సు లాంటి అంశాల్లో మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది కూడా ట్యాపింగ్ చేసే వీలుంటుంది. కానీ ఇవేవి అవసరం లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు ఏం మాట్లాడుతుండు, ఏం కథ, ఏం ప్లాన్ వేసుకుంటుండు, వాళ్ళు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారు అని ఇవన్నీ లంగ కథలన్నీ వాడారు గత ప్రభుత్వంలో. నిజంగా ఫోన్ ట్యాపింగ్కు శిక్షలు ఏమైనా ఉన్నాయా? చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడితే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26(b) ప్రకారం గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు బాధితులు తమ ప్రైవసీ హక్కు ఉల్లంఘనలపై మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించవచ్చు. 3 ఏళ్ల దాకా, 3 ఏళ్ల వరకు అంటే గరిష్టం అది. ఇక అంతకంటే తక్కువనే ఉంటుంది. అంతకంటే తక్కువనే ఉంటే ఏమవుతుంది, ఇట్లా ఏమైనా చేస్తారు, చేసేసి 100 కోట్ల మొత్తం కొల్లగొట్టేసి బ్లాక్మెయిల్ చేసి ఇదంతా 14 రోజుల రిమాండ్ తర్వాత కూడా బెయిల్ వచ్చే అవకాశం ఇంకేముంటుంది దీంట్లో. కాబట్టి చాలా డేంజర్ ఉన్నది వ్యవస్థ. కేసు విచారణలోనూ 2020లో మహారాష్ట్రలో ఓ 24 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముంబై నాసిక్ హైవేకు దగ్గరలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకోవడం వల్ల మొదట అందరూ ఆత్మహత్యనని అనుకున్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీలు లేవు, ప్రత్యక్షంగా చూసిన వారు కూడా ఎవరు లేరు. దీంతో ఈ కేసును పరిశోధిస్తున్న పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. అప్పుడు కేసు విచారణ అధికారి బాల్ సింగ్ రాజ్పూత్ మృతురాలి ఫోన్ ఆధారంగా ఆమెది హత్యేనని, చంపింది మాజీ ప్రియుడేనని తేల్చారు. ఇదేలా సాధ్యమైంది? ఈ కేసులో పోలీసులు ఇజ్రాయెల్ కంపెనీకి చెందిన స్పైవేర్ సెలబ్రైట్స్ UFEDని ఉపయోగించారు. ఈ స్పైవేర్ సహాయంతో
ఆమె యాపిల్ ఫోన్ లాక్ తెరిచి క్లౌడ్ డేటాబేస్లో నిక్షిప్తమైన డాక్యుమెంట్లు, కాల్ రికార్డ్స్ అన్ని పరీక్షించారు. ఆమెతో ప్రియుడు పడక గదిలో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు లభించాయి. ఆ కోణంలో సాగిన దర్యాప్తులో హంతకులు ఎవరో పోలీసులు పట్టేశారు. అత్యంత సున్నితమైన, క్లిష్టమైన కేసుల్లో ఈ విధమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించడం వల్ల నేరస్తులను చట్టానికి పట్టించవచ్చు. కానీ ఎటొచ్చి దానిని దుర్వినియోగం చేస్తేనే పరిస్థితులు చేతులు దాడతాయి. ఇది ఒక బేసిక్ మంచి ప్రిన్సిపల్. ఇది ఇక్కడ ఏమైందంటే అసలు యాక్చువల్గా యాపిల్ ఫోన్ కూడానంట, యాపిల్ ఫోన్లో లాక్ తెరిచి క్లౌడ్ డేటాబేస్ తోటి నిక్షిప్తమైనటువంటి డాక్యుమెంట్లు అన్ని చూసిందంట. అందులో వీడియోలు, తర్వాత ఏమి ఫోటోలు ఏమున్నాయి, తర్వాత ఆడియో క్లిప్పింగ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసిందంట, విన్నారంట. ఆ తర్వాత అంటే ఇటువంటి కేసులకు సంబంధించి ఇప్పుడు కాల్ డేటా కూడా ఎప్పుడు ఇస్తారంటే, ఒకవేళ ఏమైనా వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే దానికి సంబంధించి అప్పుడు ఇక్కడ డిఎస్పీ స్థాయి వ్యక్తితోటి అనుమతి తీసుకొని ఆ తర్వాత దానికి ఆ కంపెనీకి పంపించేసి ఆ కంపెనీ నుంచి కాల్ డేటా సేకరించి ఇవంతా చేస్తారు. కాల్ డేటా సేకరించడం కాదు, వీళ్ళు ఫోన్లో వింటున్నారంటే ఫోన్ రికార్డ్ చేస్తారు, ఎంత కథ అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు కొడుకులు. దీంతో ఏమవుతుందంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం చాలామంది ఫోన్లను, అంటే ప్రముఖుల ఫోన్లను, తర్వాత ప్రతిపక్ష నేతల ఫోన్లను, ఎమ్మెల్యేల ఫోన్లను, సొంత పార్టీ నేతల ఫోన్లను, సొంత పార్టీ నేతల ఫోన్లనే కాదు వాళ్ళ భార్యల ఫోన్లను కూడా మొత్తం ట్యాప్ చేసేసి విని ఇదంతా కూడా లంక కథలన్నీ కూడా బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు వేల కోట్లు సంపాదించారు కదా బ్లాక్ మెయిల్ తో. ఎస్, కాబట్టి ఎప్పుడైనా కానీ తప్పు చేసినోడు దొరుకుతాడు. కాకపోతే ఇవాళ కొంత ముందు కాలం అందరికి సమాధానం చెప్తుంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం కూడా గత ప్రభుత్వం మొత్తం కూడా అరాచకాలకు పాల్పడ్డది, అన్యాయాలకు పాల్పడ్డది. తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు, రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు, తర్వాత 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలు, ఇవన్నీ కూడా విని మొత్తం కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఎవరైతే దొంగలు ఉంటారో 100% దొంగలు దొరికిపోతారు. కాకపోతే 4 రోజులు ఇటాటు అది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఎవరైతే దొంగలు ఉన్నారో, అంటే దొంగ పోలీసులు, వాళ్ళు పోలీసు అనుకుంటున్నాం, మనం ఇంటెలిజెన్స్ చీఫ్ అని కూడా అనుకుంటున్నాం. ఆ ప్రభాకర్ రావు అంటాడు, తర్వాత ఇంకో కొంతమంది దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ భుజంగరావు తర్వాత తిరుపతి అన్న అంటే వాళ్ళు ఇద్దరు డిఎస్పీలో ఇప్పుడు స్థాయి వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు జైల్లో ఊచలు రెక్కబెట్టినట్టు పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు వీళ్ళు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదైతే వ్యక్తిగత సమాచారం ఉంటుందో వ్యక్తిగత గోప్యతను మొత్తం కూడా బట్టబయలు చేసేసి నాశనం చేసి మొత్తం కూడా వాళ్ళ ఫోన్లు వినేసి ఇట్లా వేసింది అనమాట. చివరికి ఇప్పుడు ఆప్షన్ లేక ప్రభాకర్ రావు ఏం చెప్తుండో, నేను అమెరికాకు పోయినా క్యాన్సర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి సానుభూతి పొందాలని చూస్తుంది. సానుభూతి ఏం లేదురా నాయన, మామూలు పని ఏం కాదు, నీది ఎట్టి పరిస్థితుల్లో 100% నీది పలగాల్సిందే. ఏంటిది అవినీతి పుట్ట పలిగి ఆ తర్వాత నీ కథంతా కూడా బయటకు రావాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి లంగల్ని, ఇటువంటి దొంగల్ని, ఇటువంటి వేస్ట్ ఫెలోస్ని 100% చట్టపరంగా శిక్షించడంతో పాటు అంతకంటే ఇంకెక్కువ ఏమనంటూ కూడా చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది కంప్లీట్గా ఫోన్ ట్యాపింగ్ ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారు, ఎందుకు జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది అనేది పూర్తి విశ్లేషణ. థ్యాంక్ యూ.